హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ హిందీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం హిందీ మాట్లాడడానికి నేర్చుకోవాలంటే మనకు బేసిక్స్ కావాలి కదా. ఆ బేసిక్స్ వర్డ్స్ ఏంటి, వాటి ప్రకారంగానే మనం మాట్లాడతాం. వితౌట్ బేసిక్స్ మనము ఏమి చేయలేము. అలా రాకుండా మనం హిందీ మాట్లాడలేము కదా. తెలుగు కానీ ఏదైనా కానీ మనం చదువు నేర్చుకోవాలంటే మనకు బేసిక్ లెటర్స్ కావాలి. అలాగే మాట్లాడడానికి బేసిక్ వర్డ్స్ కావాలి. ఆ వర్డ్స్ ఏంటో ఈరోజు చూద్దాం. యహ, యహ అంటే ఏంటి? హీ, షీ, దిస్, ఇట్. తెలుగులో వచ్చేసి ఇతడు, ఇది, ఈ. ఓకే. వహ, వహ అంటే హీ, షీ, దట్ వస్తుంది. ఇక్కడ దిస్ అండ్ ఇక్కడ దట్ వస్తుంది. ఈమె, ఇది, అతడు. ఓకే. కౌన్, కౌన్ అంటే హూ, హూ అంటే ఎవరు తెలుగులో. మే, మే అంటే ఇన్, ఇన్ అంటే తెలుగులో వచ్చేసి లోపల. మై ఘర్ మే హూ అంటాం కదా, సో అలా. ఔర్, ఔర్ అంటే అండ్, అండ్ అంటే తెలుగులో మరియు. మై ఔర్ మేరా భాయి గయే అంటే నేను అండ్ మా తమ్ముడు వెళ్ళాము, మరియు మా తమ్ముడు వెళ్ళాము అని అంటాము. కహా, కహా అంటే వేర్, ఎక్కడ. ఓకే. కహా గయే థే అని అడుగుతాము. వేర్ ఆర్ యూ గోయింగ్. క్యా అంటే వాట్. క్యా ఖాయ్, ఏం తిన్నావు. క్యా అంటే ఏంటి, ఏమిటి. సో సెంటెన్స్ వచ్చేసి క్యా ఖాయి. మేజ్, మేజ్ అంటే టేబుల్. టేబుల్ అంటే తెలుగులో వచ్చేసి బల్ల. మేజ్ పర్ క్యా హై, టేబుల్ మీద ఏముంది. హమ్, హమ్ అంటే వి, మేము. హమ్ లోగ్ గాంవ్ గయే థే. సో ఇవి బేసిక్ వర్డ్స్ అండి. దీనికి ఇక్కడ మీకు తెలుగు హిందీ ప్రొనౌన్సియేషన్ రాని వాళ్ళు తెలుగు ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. ఇంగ్లీష్లో దాని మీనింగ్స్ ఇచ్చాను అండ్ తెలుగులో కూడా ఇచ్చాను. ఈజీగా మీరు ఈ వర్డ్స్ వాడుకుంటూ మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఒక్కొక్కటి చిన్నగా చెప్తాను చూడండి. యహ కౌన్ హే, ఇక్కడ ఎవరున్నారు. వహ కౌన్ హే, అక్కడ ఎవరున్నారు. కౌన్, కౌన్ హే, కౌన్ హో తుమ్, నువ్వు ఎవరు. మే, మే లడ్కీ హూ, నేను అమ్మాయిని. ఔర్, తుమ్ ఔర్ తుమారా భాయి జావో, నువ్వు మరియు మీ బ్రదర్ వెళ్ళండి. కహా, వేర్, ఎక్కడ. కహా గైతే, తుమ్ కహా గైతే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. క్యా, తుమ్ క్యా ఖాయ్ అంటే నువ్వు ఏం తిన్నావు అని. మేజ్, మేజ్ పర్ క్యా హై, బల్ల మీద ఏముంది, టేబుల్ మీద ఏముంది. హమ్, హమ్ అంటే వి, మేము, మేము బయటికి వెళ్తున్నాము. సో ఈ బేసిక్ వర్డ్స్ తోటి మీరు ఇంకొన్ని కొత్త కొత్త పదాలను వాడడం నేర్చుకోండి.